అదే మహేష్ బాబు గారు మీరు పనిచేసిన ఒక సినిమా చేసిన అద్భుతమైన సినిమా చేశారు రాజమౌళి గారితో మర్యాద రామన్న. వారిద్దరూ కలిసి ఇప్పుడు ఒక పాన్ ఇండియాని షేక్ చేసే ఒక సినిమా రెడీ చేస్తున్నారు. సో ఆ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా నో డౌట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. సార్ మనం గర్వపడదగ్గ డెఫినెట్లీ ఒక డైరెక్టర్ రాజమౌళి గారు. ఎందుకంటే నేను పర్సనల్గా ఆయనతో వర్క్ చేశాను మర్యాద రామన్న. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు వర్క్డ్ విత్ హిమ్ యాక్చువల్గా. అండ్ డ్రాస్టిక్ ఈ బిల్ట్ హిస్ కెరీర్ లైక్ ఎనీథింగ్. ఒక మనిషి ప్యాషన్గా ఎలా ఉండాలనేది అతన్ని చూసి నేర్చుకోవాల్సిన సందర్భం అది. నేను జనరల్గా ఒప్పుకోను. నాకు కొంచెం మనం బాగా చేస్తాం కదా అన్నది స్టాంప్ పేరు ముందుగానే చాలా కష్టం అలాంటిది. సో రియల్గా మంచి డైరెక్టర్, ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. అలాగే ప్యాషనెట్ హీరో మహేష్ బాబు. సార్ వాళ్ళ కాంబినేషన్ 100% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే వస్తోంది అని నేను కూడా విన్నాను. ఎందుకంటే మన కొలీగ్స్, ఫ్రెండ్స్ నా దగ్గర పనిచేసిన కొంతమంది ఆ సినిమాకి పనిచేస్తున్నారు. ఓకే. సో వాళ్ళందరూ చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇట్స్ అప్రూవ్డ్. డెఫినెట్గా క్వాలిటీ వచ్చే తీరుతుంది. క్వాలిటీ రాకపోతే వాళ్ళు వదలరు. బాబు ఫ్యాన్స్కి పండగ లాంటి వార్త చెప్పారు. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హైలీ క్వాలిఫైడ్ ఫిల్మ్ అవుతుందని నా ఎక్స్పెక్టేషన్. సార్ అంటే నా మాట ఎప్పుడు తప్పింది లేదని నేను అనుకుంటున్నాను అంతే. తదాస్తు సార్. అంటే రాజమౌళి గారితో పనిచేశారు కదా సార్. అదే మనం ఇందాక కృష్ణవంశీ గారితో మాట్లాడుకున్నాం కదా, అట్లా ఒక పిచ్చి ఉంటుంది సినిమా అంటే, అది ఇంకా పిచ్చే, దానికి వేరే పేరు లేదు. అలాంటి పీక్స్ మూమెంట్, అమ్మా ఏంది పని రాక్షసుడు అని మీకు మర్యాద రామంలో అనిపించిన షాట్ ఏదన్నా? ఎస్ అండి, ఎవ్రీ షాట్ ఈస్ ప్యాషనెట్ డైరెక్టర్. ఇంకా దాంట్లో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఎక్స్పీరియన్స్లో నేను చూశాను. కృష్ణవంశీ గారిని ఎలా చూశానో అంతకంటే మోడర్న్గా, సార్ మోడర్న్ అయిన కృష్ణవంశీ లేకపోతే మోడర్న్గా ఉండి ఒక ప్యాషనెట్ డైరెక్టర్ ఎలా ఉంటారంటే, అసలు నాలెడ్జ్ ఉంది సార్. సీజీస్ మీద కానీ, ఒక కెమెరా యాంగిల్స్లో కానీ, ఒక కథలో కానీ, అసలు ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఆడియన్స్ పల్స్ ఎలా పట్టుకునే టెక్నిక్ బాగా గట్టిగా అతనికి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఆయనకి. అలాంటి సందర్భాల్లో నేను ప్రతి అణువు చూశాను ఆయన్ని. ఐ నో ఎవ్రీ ప్రిక్ ఆఫ్ ది పాయింట్. రాజమౌళి గారిని క్లోజ్డ్గా నేను వర్క్ చేశాను. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సే దట్ ఈజ్ వెరీ వెరీ ప్యాషనెట్ డైరెక్టర్. మర్యాద రామన్న మొత్తం మీద మీకు ఛాలెంజింగ్ అనిపించిన షాట్ కానీ, ఫ్రేమింగ్ కానీ, బ్లాక్ కానీ ఏదన్నా ఒక ఆ రోజు ఇన్సిడెంట్ గుర్తుందా? అలాంటి చాలా షార్ట్స్ అండి. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఫస్ట్ టైం హీరో గుమ్మం దాటి బయటకు వచ్చే షాట్ ఒకటి ఉంది సార్. మార్నింగ్ 7 o'clockకి షాట్ పెట్టాం. ఇట్స్ వెరీ సింపుల్ నీట్ షాట్. అందుట్లో నా ఫ్రేమింగ్ అంటే రాజమౌళి గారికి బాగా ఇష్టం. కంపోజ్ చేస్తే షార్ట్ కంపోజిషన్ వెరీ ఇంపార్టెంట్. సినిమాటోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ కంపోజిషన్స్. ఒక ఫ్రేమ్ కంపోజ్ చేయడంలోనే ఉంటుంది. సో ఆ కంపోజిషన్ ఆయనకి ఇష్టం. నేను కెమెరా లో యాంగిల్లో పెట్టేశాం. సింపుల్ షాట్ రావటం. ఆ షాట్ సునీల్ అంటే ఆయన అనుకున్న పాయింట్కి రీచ్ అవ్వలేదని మ్యాక్సిమం సెట్ అంతా తీసి మళ్ళీ క్రేన్ తీసుకొచ్చి మళ్ళీ ఏదో పెట్టి లాస్ట్కి అదంతా దాటేంతవరకు ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే యాస్ మైండ్లో ఇలా రావాలి, ఇది వస్తేనే కరెక్ట్గా ఉంటుందని క్లియర్ ఐడియా ఉన్న డైరెక్టర్. అలాంటి సందర్భం సో మెనీ యాక్షన్స్ అన్ని ఆయన బేసిక్గా ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, హీ ప్రాక్టికలీ డూ దట్ షాట్. అందరూ అనుకుంటారంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్. యాక్టర్ చేయగలుగుతాడా లేదా, మనం చేసి చూస్తే దాంట్లో కష్టం ఏంటో మనకి తెలుసు అనేది. యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఏమనుకుంటారంటే, డైరెక్టర్కి ఇష్టమేమో చేసింది దాన్ని యాక్షన్ కట్ డైరెక్ట్ చేసింది మళ్ళీ దాన్ని వెనక లాస్ట్లో ఎండ్ స్క్రోలింగ్ వేస్తారేమో అనుకుంటారు. కాదండి, యాక్చువల్గా నేను కనిపెట్టింది, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇది ఒక మంచి విషయం. ఆయన అడిగితే దీంట్లో ఏం కష్టం ఉంది, ఒక యాక్షన్ చేస్తే ఎంత కష్టం ఉంది, ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుందా రాదా అని ప్రాక్టికల్గా వాళ్ళు అనుభవించి దాన్ని ఇలా చెయ్యండి అని చెప్పగలిగే సమ్ మ్యాజిక్ ఇని పట్టుకోవాలని అనుకుంటున్నాను నేను. హోప్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్ట్. ప్రాక్టికల్గా పైనుంచి రోప్స్ తోటి ఆయన దిగుతారు. ఆయన అది ఇది కాదు, యాక్చువల్గా ఏదో చెయ్యాలని ఇది కాదు, చేస్తే దాంట్లో కష్టం ఏంటో తెలుసుకొని ఒక కెమెరా యాంగిల్ మార్చాలా, లేకపోతే అక్కడ రోప్ సిస్టమ్ మార్చాలా,
అని కమ్యూనికేట్ చేస్తారు. డైరెక్టర్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనికేటింగ్ ద టోటల్ సిస్టమ్. పైగా ఆర్టిస్టులు కూడా సేఫ్ కదా సార్. ఆర్టిస్ట్ సేఫా కాదా ముందు ఆయన చూస్తాడు. ఆయన ఆ, చూసిన తర్వాత ఒక సైకిల్ అంటే నిజంగా సైకిల్ తొక్కి చూసి ఓహో కష్టం ఉంది, ఓహో ఇది మనం చేయలేము, దీనికి ఇంత స్లోగా రమ్మందాం అంతే తప్ప మనం రా 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 అనగానే రాలేరు. సార్. సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎంత ఉన్నాయి తనుగా చూసి తను దాన్ని మేబీ దాన్ని దాన్ని ఏమంటారు దాన్ని ప్రాక్టికల్గా ఫీల్ అయిన తర్వాత ఆ షార్ట్ కంపోజ్ చేస్తారు. దట్ ఈస్ ద టెక్నిక్ అని నా ఉద్దేశం అంతే. అండ్ మర్యాద రామంలో నాకు ఫేవరెట్ షాట్ చెప్తాను సార్. సునీల్ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు, అన్నదమ్ములు తరుముకుంటారు. బట్ అంతా అయిపోయిన తర్వాత చిన్న తమ్ముడు అక్కడ దాకా తరుముకుంటా వచ్చి ఇంకా ఒకనొక టైంకి ఆగిపోతాడు సైకిల్తో పరిగెత్తలేక. సప్పని ఆ బల్లసూరి ఎంటర్ అవుతాడు. సుమోలో ఎంటర్ అవుతాడు. అదిరిపోద్ది ఫ్రేమింగ్ కానీ షాట్ కానీ. ఆ షాట్ గురించి చెప్పండి సార్. యాక్చువల్గా అదే అండి, ఇప్పుడు స్క్రీన్ ప్లేలో ఉన్న మ్యాజిక్ అది యాక్చువల్గా. సో ఎమోషన్స్ని ఫాలో అయ్యి జనం ఒక ఫ్లోలో ఉండేటప్పుడు సడన్గా ఇంపాక్ట్ ఎలా ఇవ్వాలనేది ఇట్స్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే అది సార్. సో అది షార్ట్ సింపుల్ అయినా ఇంపాక్ట్, అవును. దాని సౌండ్ ఇంపాక్ట్ వలని కొన్ని క్రియేట్ అవుతుంటాయి. సో దాట్ ఈజ్ ఆల్సో కెమెరామెన్కి ఒక నేమ్ కల్పించేది. అది ఆల్ బికాస్ ఆఫ్ డైరెక్టర్స్ స్క్రీన్ ప్లే, ఆ షార్ట్ ఎడిటింగ్, కట్టింగ్ వీటి మీద ఆధారపడి ఉంటుంది మొత్తం. ఇట్స్ ఆల్ మ్యాజిక్ అండి. ఇట్ ఈస్ లైక్ మంచి అల్లిక అది. సార్. సో ఫిల్మ్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్షన్ సీక్వెన్స్ వచ్చి మ్యాజికల్గా వెళ్ళాలి, సింక్ అవ్వాలి. ది సినిమాటోగ్రఫీ ఆల్సో ప్రాపర్గా సింక్ అవ్వాలి, మ్యూజిక్ సింక్ అవ్వాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ లెజెండ్ సినిమా చేస్తున్నప్పుడు ఐఎమ్ అగైన్ జంపింగ్ బ్యాక్. చెప్పండి. ఎలాగా ఇంపాక్ట్ అంటే సో మామూలుగా ఏమవుతుందంటే ఒక రియాక్షన్ తీసినప్పుడు సడన్గా కెమెరాలో మూవ్ అవ్వడం అవి ఉంటాయి. సో నేనేం చేశానంటే సార్ మనం ఈ సినిమాని కొంత ఆపుదాం, సస్టైన్ చేద్దాం సినిమాని. రాము గారి సినిమాలో ఉంటుంది సస్టైన్, కెమెరా అలాగే ఉంటుంది, ఆర్ఆర్ మాత్రం లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో కొన్ని షాట్లు మేము అలా ట్రై చేసాం. బాలయ్య బాబు గారు అట్లా ఉంటే స్టడీగా పెట్టేవాడిని. దేవిశ్రీ ప్రసాద్ గారు ఎంటర్ అయ్యేవాడు దాంట్లో. తెలియని ఇప్పుడు మన సినిమా తీసేటప్పుడు ఏమవుతుందంటే డైరెక్టర్ విజువల్గా షార్ట్ చెప్తూ ఉంటారు, కెమెరామెన్ తీస్తూ ఉంటాం, కానీ ఇన్విజిబుల్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆర్ఆర్ మ్యూజిక్. ఆ స్పేస్ ఇవ్వాల్సింది మీరేగా. స్పేస్ ఇవ్వాలి, ఇవ్వలేదనుకోండి మనకి టైం స్పేస్ చాలదు. అదే అక్కడే మనకి మ్యూజిక్ సెన్స్ తెలియాలి. సో డైరెక్టర్ కానీ కెమెరామెన్కి కానీ. సో దట్ వే దేవిశ్రీ ప్రసాద్ గారు ఆర్ఆర్ లెవెల్లో ఆ మౌంట్ చేస్తారు. ఆ మౌంట్ చేసే సింకే షార్ట్స్ ఎమోషన్ని బిల్డప్ అవుతాయి. కరెక్ట్ కరెక్ట్. సో అలాగా ఈ కమింగ్ బ్యాక్ టు రాజమౌళి గారి సినిమా మర్యాద రామన్కి వస్తే ఆ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఇవన్నీ కరెక్ట్గా సింక్ అయినప్పుడు ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా క్యాచ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ సార్. చాలా సంవత్సరాల నుంచి నాకు డౌట్ ఉంది. సో ఇది అమాయకత్వంగా అడుగుతున్నాను అనుకోవచ్చు, లేకపోతే పిల్లతనంగా అడుగుతున్నాను అనుకోవచ్చు, బట్ నేను అడిగేస్తున్నాను. ఏమి అమాయకంగా అడగట్లా, అన్ని ఇంటెలిజెంట్గా అడుగుతున్నారు. నేను ఒక రైటర్ని, నేను ఒక కథ రాసుకున్నా, నాకు డైరెక్షన్ రాదు, కెమెరాల గురించి ఏం తెలియదు, బట్ నా షాట్ ఎలా ఉండాలి అనే ఒక ఐడియా ఉంది. నా ఫస్ట్ షాట్ ఇలా ఉండాలి, నెక్స్ట్ షాట్ ఇలా ఉండాలి, అలా వచ్చిందా రాదా మాత్రం నేను జడ్జ్ చేయగలను. సో నాకేమీ తెలియదు. ఒక మంచి కెమెరామెన్, మీలాంటి కెమెరామెన్ని పెట్టుకొని పూర్తిగా మీ మీద 100% ఆధారపడి సినిమా చేసి పెట్టమంటే నేను డైరెక్షన్ చేయొచ్చా, సక్సెస్ అవుతానా, ఇది పాసిబిలిటీ ఉందా? 2 రకాలుగా చెప్తానండి. చెప్పండి. మీరు ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ పెట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళు కొంత చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ సీన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఐడియా ఉంటుంది. దట్ ఈస్ అగైన్ ఇట్స్ అ పర్సనల్గా ఒక కెమెరామెన్ వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఉంటుంది కదా, వాళ్ళని చూసి మీరు వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వెళ్తే డెఫినెట్గా ఆ కెమెరామెన్ మీకు కావాల్సినట్టు ఇవ్వగలుగుతారు. ఓకే, దిస్ ఇస్ ద వన్ మోర్ కాంట్రవర్షియల్ పాయింట్ ఎలా వస్తుందంటే మాకు అలా తెలియనప్పుడు కొంత హ్యాండిల్ చేయకూడదు. సో దాని గురించి మీరు కొంత అవగాహన, ఇప్పుడున్న టెక్నిక్ ఉంది కదా, సో అవి మీరు స్టడీ చేసి వెళ్తే మీరు ఎక్కువ టైం స్పేస్ వేస్ట్ చేయకుండా కొంత మీరు నాలెడ్జ్గా నేర్చుకుంటాం బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరీ తెలియకుండా మీరు వెళ్ళద్దు ఎప్పుడు. సో డైరెక్షన్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాబ్. ఐ మీన్ హోప్ యువర్ అండర్స్టాండింగ్. అర్థమవుతుంది. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. లేదు, డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్, సినిమాకే మూలమైన పాయింట్ అది. సో ఆల్ క్రాఫ్ట్స్ మీద
గ్రిప్ ఉండాలి. డైరెక్టర్కి ఎడిటింగ్ తెలిసి ఉండాలి. సినిమాటోగ్రఫీ మీద గ్రిప్ ఉండాలి. అంటే అట్లీస్ట్ మీకు ఫుల్గా రాకపోయినా నా ఫీల్ ఇదండి, నాకు ఒక సైడ్ డార్క్ ఉంటే బాగుంటుంది, ఇది నైట్ అంటే ఇట్లా ఉండాలి, లేకపోతే డే అంటే ఎట్లా ఉండాలి, ఎండ ఇలా కనిపించాలి అనేది కొంత నాలెడ్జ్ ఉండాలి. అలాగే మ్యూజిక్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎవ్రీ క్రాఫ్ట్ మీద ఒక లైట్గా గ్రిప్ ఉండాలి. సో అది కొంచెం తెలుసుకుని వెళ్ళగలిగితే యూ కెన్ హ్యాండిల్ సిచ్యువేషన్స్ ఈజీలీ, సార్. మరీ ఫ్లాట్కి వెళ్ళకుండా. సార్. అలాగే ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ ఉంటే మీకు ఇంకా బాగా హెల్ప్ అవుతారు. సార్. సో దట్ ఈస్ వాట్ మై సజెషన్.